महात्मने सुभद्राः प्राणनाथाय श्रीजगन्नाथाय मंगलम। जय श्री राम, जय श्री राम, जय श्री राम। చక్కగా ఇంకొక నిమిషంలో స్వామివారి యొక్క కళ్యాణం ఆరంభమవుతూ ఉంది. అందరూ కూడా భక్తులందరూ యథోచిత స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. చక్కగా ఈ యొక్క వసంత నవరాత్రోత్సవ సందర్భంలో స్వామివారికి విశేషించి చేసుకునేటువంటి యొక్క కళ్యాణ వైభవంలో భాగంగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్న సమహామునయే నమః. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతు సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. బోలో రామచంద్ర మహారాజుకి. అందరూ బోలో రామచంద్ర మహారాజుకి. అయోధ్య దాకా కాకుండా కనీసం భద్రాచలం దాకా వినిపించేట్లుగా ప్రయత్నం చేద్దాం భక్తులారా. बोलो रामचंद्र महाराज की, रामचंद्र महाराज की, सीता माई की, लक्ष्मण स्वामी की, भरत स्वामी की, शत्रुघ्न स्वामी की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की, पवन सुत हनुमान की. वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे శ్యామలం. తన ఎడమ ప్రక్కన సీతామహాసాధ్వి కొలువై ఉండగా తన ఎదురుగా పాదాల చెంత తన భక్తుడు ఆంజనేయ స్వామి వారు శివావతారుడు, అపర శివుడు, అపర రుద్రుడు ఆంజనేయ స్వామి వారు పరివేష్టించి ఉండగా పాదముల చెంత తన వెనుక శ్వేతఛత్రమును బట్టి లక్ష్మణస్వామి ఆదిశేషుల వారు పరివేష్టించి ఉండగా తన ఇరుప్రక్కల వెనుక ప్రక్కల భరత శత్రుఘ్నులు పరివేష్టించి ఉండగా విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు మొదలైన వానర వీరులు పరివేష్టించి ఉండగా విభీషణుడు ఉండగా మనందరలను తన పట్టాభిషేక మహోత్సవంలో కరుణించిన స్వామి శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఈనాడు మరలా తన దివ్య కళ్యాణ మహోత్సవ ఆనంద డోలికలలో మనను ఊయలలూగించడానికి సిద్ధుడైనాడు. కావున భక్తులారా, అదృష్టవంతులారా, ఈ కొద్దిసేపు లౌకికమైన ఇతరములైన కార్యక్రమాలు, ముచ్చట్లు, పరామర్శలు కొద్దిగా కామా పెట్టి, పూర్తిగా ఫుల్ స్టాప్ అక్కర్లేదు, కొద్దిగా కామా పెట్టి వేదిక మీద జరిగే తంతును శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలోని వైదికమైన భారతీయ సంప్రదాయానికి చెందిన, మన సంప్రదాయానికి చెందిన రహస్యాలను మధ్య మధ్యలో తెలుసుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో
అర్చక స్వాములు నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో పాల్గొని శ్రద్ధగా, పట్టుదలగా, అకుంఠిత దీక్షతో అనేక రకములైన శ్రమలు కోర్చి ఈ ఆలయ చైర్మన్ గారు, మిగిలిన పాలక వర్గం అంతా ఈ నవరాత్రి మహోత్సవాలలో 24 గంటలు ఇక్కడనే వెచ్చించి మన అందరి ఆనందం కోసం శ్రమిస్తున్న ఈ పండుగ కోసం స్వామివారి మీద మనం మనసును లగ్నం చేయటం ద్వారా అర్చక స్వాముల యొక్క శ్రమకు, కార్యకర్తల శ్రమకు, ఈ ఆలయ పాలక సిబ్బంది, దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగస్తులు వారు కూడా ఎంతో శక్తి ప్రయాసలను వెచ్చించి మనందరి కోసం, మనందరము తరించటం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనస్సును, వాక్కును, మన క్రియను స్వామి యందే లగ్నం చేసి పాల్గొందాం. జై శ్రీరామ్. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలయ కమలాకాముకః పుమానభంగరే భూతిస్తే తరంగయతమంగళం. శ్రీలక్ష్మీర్వల్లభారంభాం విఘ్నమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే శ్రీరాఘవాచార్యం నరహరిం గోవిందార్యం వసంతకం అనంతం కృష్ణభట్టార్యం శ్రీమత్సుందరరాజకం నృసింహం భట్టవర్యం చ భాస్కరం వాజపేయనం వరదం వెంకటరంగం కృష్ణం గోవిందనామకం రామాచార్యం రాఘవం చ నారసింహం చ కేశవం నారాయణం భృగుమణిం మరీచాత్రికశ్యపో వైఖానసశ్రియం వందే శ్రీశం గురుపరంపరాం. ఓం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. సహస్రభాస్కరత్ స్ఫురత్ప్రభాదురీక్షణీక్షణం ప్రభగ్నకోరకృద్హిరణ్యకశ్యపోరురస్థలం అజాసృజండకర్పరప్రభిన్నరౌద్రగర్జనం ఉదగ్రనిగ్రహోగ్రహాగ్రవిగ్రహాకృతిం భజే. ఓం లక్ష్మీనృసింహాయ నమః. ఓం శ్రీ సీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మదాజమ్య ఋగ్వేదః ప్రీణాతు యజుర్వేదః ప్రీణాతు సామవేదః ప్రీణాతు అథర్వణవేదః ప్రీణాతు ఇతిహాసవేదః ప్రీణాతు చంద్రమా ప్రణింద వాయః ప్రీణాత వాయః ప్రీణాత ఇంద్రః ప్రీణాత ఇంద్రః ప్రీణాత విష్ణు ప్రీణాత విష్ణు ప్రీణాతు అగ్నిః ప్రీణాతం శ్రీకృష్ణాయ నమః. ఓం ఆసనమంత్రస్య మేరోః పృష్ఠశ్రీః సులభం గంధః శ్రీగుర్మో దేవతా ఆసనే వినియోగః. ఓం అమ్మనంతాశాయ నమః. యం యోగాసనాయ నమః. దిం విమలాసనాయ నమః. తం కూర్మాసనాయ నమః. ఓం ప్రాణాయామ్య ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భూహం భోహం సోహం మహాం జనహం తపః ఓం సత్సింతత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణదీపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలీకే ప్రథమపాదే జంబూద్వీపేన్ భరతవర్షేన్ భరతఖండేన్ మేరోః దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలస్య పూర్వదిగ్భాగే అహోబిలగరుడాచలస్య उत्तरदिग्भागे श्रीरङ्गोच्छोत्तरदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशेन भगवतालय भगवद्भागवताचार्याणां सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिकस्यान्द्रमानेन श्रीपराभवनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतोः चैत्रमासे शुक्लपक्षे नवम्यायां वासरः भृगुवासरयुक्तायां शुभयोग शुभकरण शुभमुहूर्त हेमङ्गुणविशेषणविशिष्टायां
अस्यां शुभदिवस्य देवदेवस्य श्रीमदखलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहृदस्य अग्निदानेकदिव्यावतारस्य अखिलहेय प्रचाणि कल्याणगुणाकरस्य आवाप्तसमस्तकाम्यस्य निखिलजगत्संहारकारकस्य श्रीवैखानसप्रशंसमान विष्णुपुरुषसच्चाच्युतनुद्धरोपेतपञ्चविधव्यूहात्मकस्य श्री सीतालक्ष्मणहनुमत्समेत श्रीरामचन्द्रपरब्रह्मदेवता प्रीत्यर्थम् हरिः ओम् अस्य यजमानस्य हरिः ओम् अस्य यजमानस्य पराशरस्य गोत्रोद्भवस्य वेङ्कटनरसिंहराव नामधेय संज्ञाः राज्यलक्ष्मीनाम्निं लक्ष्मीकान्तवसिष्ठकुमार नामधेयस्य श्रीनित्यानां राज्यलक्ष्मीनां काम्यार्थफलसिच्ഛन्दं हरिः ओम् अस्य यजमानस्य कोनूरुगोत्रोद्भवस्य नारायणराव नामधेयस्य माधुरी नाम्निं सप्तृगस्य ऋषिका नाम्निं सह कुटुम्बानां इष्टकाम्यार्थफलसिच्ഛन्दं हरिः ओम् पराशरसगोत्रोद्भवस्य वेङ्कटवरप्रसाद नामधेयस्य सह धर्मपत्नी समेतस्य सपुत्र सपौत्रस्य क्षेमस्थैर्यधैर्यौजभयायुरारोग्यैश्वर्याचरणमानस्य आवालगोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य हरितानां सपुत्रस्य लिखितानाम्निं तेजस्विनाम्निं यजमासमात्रस्य सुखबाय नाम्निं पुनःसलगोत्रोद्भवस्य सतीश बाबु नामधेयस्य विश्वेश्वरी नाम्निं पूजिता सात्विका नाम्निं जोशिका स्वप्निका नाम्निं कपिल वेंकट बद्रीनारायण श्रीहास नामधेयस्य यजमानस्य मातरस्य विजयलक्ष्मी नाम्निं हरिः ओम् तिरुमलगोत्रोद्भवस्य किरण कुमार नामधेयस्य वेंकटसुधारायणे नाम्निं सपुत्रस्य लक्ष्मी श्रीजा नाम्निं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यजमानस्य हरिदसगोत्रोद्भवस्य कृष्णमूर्तिनामधेयस्य सहनुमज्ञाः हैमावती नाम्निं सपुत्रकश्रेष्ठकाम्यार्थफलसिच्ഛन्दं गौळगोत्रोद्भवस्य पुल्लय नामधेयस्य विजयलक्ष्मी नाम्निं हरिशैलगोत्रोद्भवस्य राजशेखरनामधेयस्य अवन्ती नाम्निं శయంతనామదిశ సహకుటుంబష్టకామ్యార్థఫలసిచ్ఛద్దం అంతా కూడా చక్కగా నమస్కారం చేసుకోండమ్మా. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్యైశ్వర్య ఉచ్చిద్ధం సకల మనోవాంఛాఫలసిచ్ఛద్దం చిరంజీవన సర్వ విద్యా ప్రాచ్యుతం యజమాన్యాః సకల మనోవాంఛాఫలసిచ్ఛద్దం ఉన్నత పదవి ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం సర్వత్ర సర్వదా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మదేవతా దివ్య అనుగ్రహ సంపూర్ణ కృపా కరుణా కటాక్ష వీక్షణ ఫలసిచ్ఛిద్ధేన సకల మనోవాంఛాఫలసిచ్ఛర్థం శ్రీరామనవపర్వదినేన సీతారామచంద్ర పరబ్రహ్మదేవత వైవాహికాఖ్యకర్మణి అర్చకముఖేన అహం కరిష్యే ఇది సంకల్ప్య అంత చక్కగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్వామివారికి విన్నవించుకొని నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి దంపతులే కాదు, అక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వీక్షిస్తున్నటువంటి భక్తజనులు అందరూ కూడా ఈ యొక్క స్వామివారు వీడు ఎంతైతే ఫలాన్ని పొందుతారో, చేసిన వారు ఎంత ఫలాన్ని పొందుతారో, చూసిన వారు కూడా అంతే ఫలాన్ని పొందుతారట. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించడం విశేషము. కాబట్టి అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ అందరూ కూడా మనకి ఏ విధంగా కావాలంటే ఎక్కడ వాళ్ళకి అక్కడే కనపడేలాగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి చక్కగా వీక్షిస్తూ కళ్ళకు పని చెప్పి నోటికి పని చెప్పకుండా చక్కగా స్వామివారు రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క విశేష కార్యక్రమాన్ని తిలకించుదురుగాక. జై శ్రీరామ్. ఓం తదంగత్వేన విశేష కలసారాధనం చ కరిష్యే నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ సూత్రవతి ప్రౌఢసైన్యాభినాదం ముద్రా చక్రే కలదే కలయ శంఖదండ దదానం మేఘశ్యామం సమనిమకటం పేదవస్త్రం సవాంగం జాయేత్యేవం వినర్దనజం సూత్రవత్యాదమేదం విశ్వక్షేణ మహేణ శిత్యవహరం సేనాదినాదం చతుర్బాహుం శంఖచక్రం చక్రే శక్తిందండయే శ్యామం రత్నకిరీటకుండలకరం పీతాంబరాలంకృతం వందే శ్రోత్రవరీర్యాసయస్పాదాత్మనం ఓం ప్రైషావమగ్దేయో యజ్ఞాసామరీషాయిదానామేషోదన్నిదత్తాం
प्रैषामधीशो विभुता नामनादिः यां मे शास्तां धानितां ददातु आयातु भगवान् दान्तस्यान्तजनप्रिया ॐ सर्वभक्तानां सर्वराज सरोवरः पुरुजस्सनास्वत्रवदीया सहित श्री परमदेवदेवरमुन्यताम् ॐ विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि विद्यानपायनमावाहयामि सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया सहित विश्वक्सेन देवताभ्यो नमः आवाहनं समर्पयामि पंचोपचारे मन्त्रेण आसनं प्रकल्प्य ॐ यं रं लं मं ॐ प्रैषामधीशो विभुधा नामनादिभेदस्तान्दरिहां ददातु प्रार्थनं समर्पयामि प्रणामान् समर्पयामि आग्नेयदिति स्नानान् समर्पयामि क्लोदेन विमृजामि तद्बीजं विनन्यस्य ॐ विं ॐ सुं ॐ जम् अप्सरसितगन्धम् अप्सरसयो गन्धो गन्धर्वेषज्यशः दैवो यो मानुषो समागन्धर्वसुरभिर्जुषतां सूत्रवती जया सहित श्री विश्वक्सेन देवताभ्यो नमः श्रीचन्दनं धारयामि तत्सवितरपुष्पं तत्सवितरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इति पुष्पं समर्पयामि पुष्पैः पूजयामि ॐ केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः सूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः बुद्धाय नमः पुरुषोत्तमाय नमः धोक्षजाय नमः नारसिंहाय नमः च्युताय नमः ओम विश्वक्सेनाय नमः ओम शांताय नमः ओम हराय नमः ओम अमिताय नमः ओम तदक्षिण सूत्रवतये नमः ओम जयाय नमः सूत्रवते जया सहित श्री विश्वक्सेन देवता प्रीत्यर्थं नानाविध परिमलपत्र पुष्पेण केशवादि द्वासनाम पूजान् समर्पयामि अग्निं दोतमिति धूपम् होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं श्री सूत्रवते जया सहित श्री विश्वक्सेनाय नमः ओम धूपमाग्रापयामि निपस्पसे इंद्रस्य यज्ञसदीपं समर्पयामि धूपदीपानन्तरमुखे शुद्ध आचमनीयान् समर्पयामि अधा अवसरार्थं दीपं धूपदीपानन्तरमुखे शुद्धाचमनीयान् समर्पयामि अवसरार्थं नानाविधफलोपहारान् निवेदयामि अवसरार्थं काश्मीरफलोपहारान् निवेदयामि ब्रह्माकुलर्निवेदयामि मध्ये मध्ये पानीं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि समर्पयामि सदक्षागताम्बूलान् समर्पयामि आनन्दकर्पूरनीराजनम् वायुज्यं तल्ली ओम श्रीकांताय कल्याणाय श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम జై శ్రీరామ్. మనం ఏ కార్యక్రమాన్ని తలపెట్టుకున్నా అది నిర్విఘ్నంగా గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనం తలపెట్టుకున్న కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకొనడం కోసం, విఘ్నాలు కలగకుండా ఉండటం కోసం ముందుగా విఘ్న నివారణ కోసం స్వామిని పూజ చేస్తాం. మామూలుగా ఆయననే వినాయకుడు అంటాం, గణపతి అంటాం. ఆయననే విశ్వక్సేనుడు అని వైఖానస సంప్రదాయంలో అంటారు. ఏ పేరుతో పిలిచినా, గణపతి అనుకున్నా, విశ్వక్సేనుడు అనుకున్నా, మనం తలపెట్టిన కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా కొనసాగటం కోసం ఒక శక్తిని, ఒక దైవాన్ని పూజ చేస్తాం. అలా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి మనం ఏం చేయబోతున్నామో అది చెప్పడం కోసం మంత్ర పురస్సరంగా ఆ క్రియ చేయడాన్ని సంకల్పం అంటారు. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ పరాభవనామ సంవత్సరే, ఈ పరాభవనామ సంవత్సరంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రయుక్త నవమి నాడు, ఈ భృగువారం నాడు, శుక్రవారం నాడు మేమందరం కూడా మా పురాకృత సుకృత కారణంగా స్వామివారి కళ్యాణ వేడుకలలో పాల్గొంటున్నాము, స్వామివారికి మరలా కళ్యాణం చేసి ఆనందిస్తున్నాము అని సంకల్పం చెప్పుకొని
విశ్వక్సేనుల వారు అనబడే గణపతికి ఆయనకు భార్య దేవసేన సమేతంగా ఆయనను ఆహ్వానించి సూత్రవతి ఒక పేరు, మరొక పేరు ఆమెకు. సూత్రవత్యా సమేతాయ సూర్యనాం హితకారిణే వేత్రదండాగ్రహస్థాయ విశ్వక్సేనాయ తే నమః అని తన భార్య అయిన సూత్రవతీ దేవితో ఆయనను అంటే గణపతిని అంటే విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి ఆయనకు పూజ చేసి ఆయన కరుణతోటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అని ఆయనను పూజించి తర్వాత కార్యక్రమానికి అర్చక స్వాముల వారు ముందడుగు వేయిస్తున్నారు మనందరి చేత. చక్కగా శ్రద్ధాభక్తులతో స్వామివారి మీదనే మనస్సు లగ్నం చేసి విందాము, చూద్దాము. స్వామివారికి విశ్వక్సేన ఆరాధన అనంతరం పుణ్యాహము అనేటువంటి క్రతువును నిర్వహిస్తూ ఉంటాం. సహజముగా పుణ్యాహము అనగా అహము అనగా రోజు అంటాం. అహర్హం శ్రమిస్తూ ఉన్నామయా అని చెప్తూ ఉంటాం. అలాగనే మేము అహము అంటే నేను అనేటువంటి ఈ మంత్రముల చేత సర్వకాల సర్వావస్థలయందు మేము చేసేటువంటి సర్వ విధములైనటువంటి కార్యములన్నీ కూడా పుణ్యము కలుగుగాక అని చెప్పి ఈ యొక్క పుణ్యాహ మంత్రములతో విశేషముగా గంగాది సర్వతీర్థ జలములను అలాగనే ఆ వరుణులని అందరినీ కూడా చక్కగా ఆవాహన చేసి వాని యందు ఆ కలశముల యందు విశేషముగా చెప్పబడినటువంటి పుణ్యప్రదములైనటువంటివి వాటిని స్మరించుట చేత వినుట చేత అందరికీ శుభములు కలిగించునవి, సర్వ విధములైనటువంటి దోషములను కూడా తొలగించగలిగినటువంటి దివ్యమైనటువంటి మంత్రములన్నిటినీ కలిపి పుణ్యాహము అనే పేర చేర్చారు. చక్కగా ఆ ఋషి దర్శనము చేత చెప్పబడినటువంటి ఈ మంత్రములన్నిటినీ కూడా అర్చక స్వాములు వాటిని ఉచ్చరిస్తూ చక్కగా భగవత్క్రియలో స్వామి మేము తెచ్చినటువంటి వస్తువుల యందు ఏదైనా దోషము ఉన్నదా, మాకు తెలిసి కానీ తెలియక కానీ గుడికొస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు చక్కగా ఏదో ఒక ఆటోలోనో లేకపోతే వాహనం మీదనో వస్తూ ఉంటాం, లేకపోతే ఒక కాసిన పూలు తీసుకొస్తాం, ఒక పళ్ళు తీసుకొస్తాం. ఇది అంతా కూడా మనము శుద్ధిగా ఉండొచ్చు, కానీ వచ్చే దారంతా కూడా శుద్ధిగా ఉండాలని నియమం లేదు కదా. స్వామి మీ సంకల్పము చేత మీరు తెచ్చినటువంటి ఈ యొక్క సర్వవిధ సంభారములన్నీ కూడా మీ యొక్క అనుగ్రహము చేత, ఆ వరుణదేవుని యొక్క అనుగ్రహము చేత, సకల నదీ నదముల యొక్క పుణ్య జలముల చేత ఆవాహితములైనటువంటి సర్వ విధములైనటువంటి దేవతా శక్తుల చేత మేము అందరము కూడా పవిత్రమగుగాక అని చెప్పేటువంటి ఈ యొక్క కార్యక్రమమే పుణ్యాహము. ఈ యొక్క పుణ్యాహ కార్యక్రమాన్ని చక్కగా ఆ స్వామి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా మనం తెచ్చుకున్నట్టు ఎంతో కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి సర్వైత సంభారములన్నిటినీ కూడా శుద్ధి చేస్తూ ఉన్నారు. మా భోయిష్టామయో భవదాన ఉర్జేదాదన మహేరణాయ చక్షుషే యోవస్యవదమో రసః తస్య భాజయదేహన హుషతీరివ మాతరః తస్మాతరంగమామవో యస్య క్షయాయ జన్మదః ఆపో జనయథాచనః. ఓం శ్రీ బ్రహ్మాది ఇప్పుడు చక్కగా తర్వాత కార్యక్రమం బ్రహ్మాది అష్టదిక్పాలక పూజ. చక్కగా పుష్పాంకురోపణం అని చెప్పబడినటువంటి ఈ యొక్క విశేషముగా చెబుతూ స్వామి ఈ అష్టదిక్కులయందు ఉన్నటువంటి సర్వవిధమైనటువంటి శక్తులన్నిటినీ కూడా మీ యొక్క కళ్యాణ మహోత్సవానికి విశేషముగా అష్టదిక్కులయంగా ఉన్నటువంటి దేవతా శక్తులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నామయ్యా. అలాగనే ఎన్ని దిక్కులు ఉన్నటువంటి
ఆ దేవతలందరూ కూడా మీ యొక్క కళ్యాణ మహోత్సవం, మీ కళ్యాణం జరిగినప్పుడు ఏ విధముగా అయితే వచ్చి అందరూ నిలబడి చూసి ఉన్నారో, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఏ విధముగా అయితే అనుగ్రహించి ఉన్నారో అదే విధముగా చక్కగా మా అందరి చేత కూడా పూజింపబడుతూ సర్వకాల సర్వావస్థల యందు కూడా మా దగ్గరికి వచ్చి ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ఆ ఫలములు అన్నిటినీ కూడా మాకు అందరూ అనుగ్రహించవలసినది అని చెప్తూ స్వామివారికి విశేషంగా ఆ కళ్యాణ క్రతువులో భాగముగా ఈ అష్టదిక్పాలక పూజ జరుగుతూ ఉంది. అందరూ వీక్షించవలసిందిగా ప్రార్థన. స్వామి జై శ్రీరామ్. పుణ్యాహవాచనము పూర్తి చేసి, అంటే పుణ్యవాక్కులు, పుణ్యమంత్రములు, పుణ్యశ్లోకములు, పుణ్యాహ వచనము, వాటి ద్వారా తరువాత గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అని సప్త నదులను ఆహ్వానించడం ద్వారా మనకు మంత్రముల ద్వారా శుద్ధి కలుగుతుంది. వరుణుడి ద్వారా స్వామివారు చెప్పినట్లుగా, అర్చకుల స్వామివారు చెప్పినట్లుగా నీటి ద్వారా వరుణ కరుణ చేత సప్త నదుల చేత శుద్ధి కలుగుతుంది. మనసును స్థిరీకరించడం వలన శుద్ధి కలుగుతుంది. ఈ మూడింటి ద్వారా మనము శుద్ధులము చేసుకొని తరువాత కార్యక్రమానికి స్వామివారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అష్టదిక్పాలక దేవతా దివ్యానుగ్రహం ధూపమాగ్రాపయామి దీపాన్ దర్శయామి ధూపదీపాంతరముఖే శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. ఏ కార్యక్రమానికైనా మనం ఒక్కళ్ళమే ఉంటాం, మనల్ని ఎవరూ చూడరు అనుకుంటాం. కానీ మనం చేసే మంచి అయినా చెడైనా చూసేవాళ్ళు ఉంటారు, అష్టదిక్పాలకులు ఉంటారు. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు, దక్షిణాన యమధర్మరాజు ఉంటాడు, వాయవ్యంలో నైరుతి దిశలో నిర్రుతి అనే రాక్షసుడు ఉంటాడు, పడమర వరుణుడు ఉంటాడు, వాయవ్యంలో వాయువు ఉంటాడు, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు, ఈశాన్య దిశలో సాక్షాత్తు పరమశివుడు ఉంటాడు. కనుక వారిని కూడా పూజించి కార్యక్రమాన్ని నడుపుతున్నారు. శ్రీ వెంకట నివాసాయ అమ్మ గోటిమేళం. ఓం శ్రీ కాంతాయ కళ్యాణధేనధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రక్షాబంధన కార్యక్రమం జరిపిస్తున్నారు. ఏ కార్యక్రమాన్నైనా చేసేటప్పుడు ఒక కంకణం వాడు ఒక ఫలానా పని చేయడానికి కంకణం కట్టుకున్నాడు అంటారు. అది రక్షాబంధనమే. మంత్రసహితంగా పరమాత్ముడిని ప్రార్థించి దీక్షా కంకణాన్ని ధరించడం అది రక్షాబంధనం. అలాగే కలియుగంలో మానవులు దైవ కార్యక్రమాలు కూడా ఎలా చేయాలో తెలియక బాధపడుతున్నారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తీవ్రంగా ఆలోచించి, ఆ తీవ్రంగా ఆలోచించినందువలన అనేన విశేషేణ ఖననేన ఖనిత్వాచాత్మనాత్మని తనను తాను, తన హృదయాన్ని తాను త్రవ్వుకొనడం వలన, మధించుకొనడం వలన పరమాత్ముడు హృదయంలోంచి ఒక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయనే విఖనస మహాముని. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తియే విఖనసుడై విఖనస మహాముని అయి అవతరించాడు. ఆ విఖనస మహాముని యొక్క సంప్రదాయం ప్రకారము, ఆయన నిర్దేశించిన ప్రకారం ఈ దేవాలయంలోని అర్చక స్వాముల వారు ఈ కార్యక్రమాలను మన పుణ్యవశాత్తు మనతోటి నిర్వహింపజేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చేస్తున్న వారైనా మనం కూడా చేస్తున్నట్లే, ఇక్కడున్న వారందరూ చేస్తున్నట్లే. కనుక వేదిక మీద ఉన్నవారు మాత్రమే కాకుండా మిగిలిన వారు కూడా శ్రద్ధాభక్తులతో ఉండాలి. జై శ్రీరామ్. స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసే కంకణాలను, రక్షాబంధనములను మనకు చూపిస్తున్నారు అర్చక స్వాముల వారు. వాటికి నమస్కరించుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శీఘ్రం తరేసకరేస్తాః
విఘ్నో విఘ్నావీశప్రసాదాదింద్రభయదుర్గాట్యమావరుణో విక్రమాత్ కుబేర దక్షయా శ్రీ సర్వాభ్యనాభ్య సంయక్షణ సర్వే రక్షంతు రక్షాబంధన దేవత సంపూర్ణ అనుగ్రహ ససిద్ధిరస్తు రక్షాబంధన దేవతాభ్యో నమః ఓం స్వస్తిదా విషట్పతిర్భద్రః విమృతావశీః ఉషేంద్రపరయేతనాస్తస్థితా అభయంకరః విష్ణుస్వాం రక్షచక్రమార్ధం ధనపూర్వకం శక్తిర్దక్షిణం అమరంగదీనందకోదస్తావాసకరం తరే సకరే స్థాః విఘ్నో విఘ్నావీశ ప్రసాదాదింద్రభయదుర్గాట్యమా విక్రమాద్ కుబేర దక్షయా శ్రీ సర్వాభ్యనాభ్య సంయక్షణ సర్వే రక్షంతు విశ్వక్సేనుల వారు భక్త బృంద సభ్యులు కూడా స్వామివారి సన్నిధికి రావాల్సిందిగా ప్రార్థన. అలాగే నారాయణరావు గారిని కూడా ఒకసారి రావాల్సిందిగా ప్రార్థన. ఆయనకు వినాయకుడు రూపంలో అంత కోపం ఉంటుంది, కానీ విశ్వక్సేనుల వారికి కొద్దిగా కోపం ఎక్కువ. ఆయన కొద్దిగా ఆర్డర్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. మనం మధ్య మధ్యలో వేరే మాట్లాడినా వేరే వైపు చూసినా ఆయన కోపం వస్తుంది. అందుకనే వేత్రదండాగ్రహస్థాయ, ఆయన చేతిలో ఒక బెత్తం ఉంటుంది. మనకు లా అండ్ ఆర్డరు పోలీసు వారికి చేతిలో బెత్తం లాఠీ ఎట్లా ఉంటుందో విశ్వక్సేనుల వారి చేతిలో కూడా ఒక బెత్తం ఉంటుంది. ఎవరు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, ఎవరు ఇతరత్ర మాట్లాడుకుంటున్నారో ఆయన చూస్తారు. ఆ బెత్తంతో మన దగ్గరకు వస్తాడు. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండి కార్యక్రమం మీదనే మన మనస్సును లగ్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మామూలుగా ఇళ్లలో అయినా వేదిక మీద చేసే ఇట్లా పరమాత్మ సంబంధమైన కార్యక్రమాలలో అయినా దీక్ష తీసుకోవటం కోసం ఆ కార్యకర్తలందరూ కూడా, ఆ పనిలో పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా దీక్షా కంకణము, రక్షాబంధనము ధరించడం ఆనవాయితీ. ఈ సందర్భంలో ఈ దీక్షలలో మనసా వాచా కర్మణ శారీరకంగా మానసికంగా వాక్కుల ద్వారా కూడా దీక్షగా ఉంటాము. మేము అనుకున్న ఈ పరమాత్మ సంబంధమైన కార్యక్రమంలో తప్ప వేరే లౌకికమైన విషయాల వైపు మనస్సును పెట్టము అనటమే దీక్ష. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరకశ్చ ప్రేరేపణ చేసేవారు, అనుమోదకః అంగీకరించేవాడు. ఇక్కడ కార్యకర్తలందరూ కర్తలే, చేయించేవాళ్ళే. కారయిత అర్చక స్వాముల వారు వీళ్ళతోటి చేయిస్తున్నారు, వారు కారయితలు. ప్రేరకశ్చ ప్రేరకులంటే మనందరం కూడా అందరం కలిసి కళ్యాణం చేసుకుందాం, వీలైనంత వైభవంగా చేసుకుందాం అనుకుంటాం కనుక మనమందరం ప్రేరకులం. అనుమోదకః ఈ దేవస్థాన పాలకవర్గ చైర్మన్ గారు, ఇక్కడి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఈవో గారు, వీళ్ళు అనుమోదక, వాళ్ళ పర్మిషన్ ఉంటే కానీ జరగదు. కనుక ఇంతమందిమి ఈ 4 రకాల ప్రజలము అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములము. ఈ నలుగురికి చేసే పనిలో సమానమైన, అది మంచిదైతే పుణ్యము, అది చెడ్డదైతే పాపం వస్తుంది అని శాస్త్ర సంప్రదాయం. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనందరికీ కూడా సమానమైన పుణ్య ఫలితం స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వలన, వినటం వలన, శక్తి కొద్దీ హృదయపూర్వకంగా పాల్గొనడం వలన, ఆర్థికంగా కానీ హార్దికంగా కానీ శ్రమ చేయటం చేత కానీ మనందరము కూడా ఈ కార్యక్రమంలో సమానమైన పుణ్యాన్ని పొందుతాం. కనుక మనస్సును లగ్నం చేసి ఈ కార్యక్రమాన్ని చూద్దాం. శ్రీ రఘురామ చారు తులసీ దళదామ
శమక్షమాది శృంగారగుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి శ్రీ రఘురామ చారు తులసీ దళదామ దివ్యమైన తులసీ మాలలను కంఠమునందు ధరించిన స్వామి శమ క్షమాది శృంగార గుణాభిరామ శమము క్షమించటము క్షమ అనే దివ్యమైన లక్షణములను కలిగిన స్వామి త్రిజగన్నుత శౌర్య రమాలలామ ముల్లోకముల యందు కీర్తింపబడిన శౌర్యమనే కాంతను పరిగ్రహించిన స్వామి దుర్వార కబంధ రాక్షస విరామ భయంకరుడైన కబంధుడనే రాక్షసుడిని సంహరించిన స్వామి జగజ్జన కల్మషార్ణవోత్తారగనామ జగజ్జనులు చేసుకున్న కల్మషములు అనే సముద్రాన్ని దాటించే నావ వంటి స్వామి మమ్మలను కరుణించు అని భద్రాచల రామదాసు వారు పొగడబడిన ఆయన చేత పొగడబడిన స్వామి నిజానికి పుట్టినరోజు వివాహం జరిగిన రోజు రెండూ ఒకటే ఆయనకు కలిసి వచ్చింది. నిజానికి ఆయన వివాహపు రోజు కాదు ఇది, కానీ ఆయన పుట్టినరోజు ఆయన వివాహం జరిగిన రోజు ప్రపంచం మొత్తానికి దివ్యమైన పుణ్యాన్ని అందించే సంఘటన కనుక సీతాదేవి మెడలో మంగళసూత్రం పడిన మరుక్షణంలో రాక్షసుల కాంతల మెళ్లలోని మంగళసూత్రాలు నేల రాలటం ఖాయమైంది కనుక ఇక్కడ సీతాదేవి హృదయం ఆనందంతో కంపించిపోతుంటే అక్కడ మండోదరి హృదయం బాధతో కంపించిపోయింది కనుక ఈ పుణ్యస్త్రీ యొక్క పుస్తెలు దుర్మార్గులైన రాక్షస కాంతల పుస్తెలను త్రెంచివేయటానికి కారణమైంది గనక సమస్త లోకానికి ముల్లోకాలకు శాంతిని, దాంతిని, ఆనందాన్ని, కళ్యాణాన్ని, సంతోషాన్ని పంచిపెట్టడానికి కారణమైంది కనుక ఈనాడు శ్రీరాముల వారి సీతమ్మ వారి కళ్యాణం జరుపుకొనడం మన సంప్రదాయం. దక్షిణాదిలో సంప్రదాయం, ఉత్తరాదిలో మాత్రము శ్రీరామ నవమిని కేవలం శ్రీరామచంద్రుని యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటారు. మనం అదృష్టం కొద్దిగా ఎక్కువ దక్షిణాదిగా కనుక మనకు పుట్టినరోజు పార్టీ ఆ రోజే, వివాహపు పార్టీ ఆ రోజే స్వామివారికి సంబంధించి కనుక ఉత్తర భారతదేశం కంటే మనమే గొప్పవాళ్ళం, సందేహం ఏం లేదు. కారణం ఏమిటి? వాళ్లకు ఒక్క అయోధ్య ఉంది, అక్కడ పుట్టినరోజు మాత్రమే జరుగుతుంది. మనకు రెండవ అయోధ్య ఉంది భద్రాచలం, ఖమ్మం జిల్లా వాళ్లకు. మనకు ఇక్కడ పుట్టినరోజు జరుగుతుంది, వివాహం రోజు జరుగుతుంది. కనుక బోలో భద్రాచల రామచంద్ర మహారాజుకి, భద్రాచల రామదాసుకి, సీతామాయికి, పవనసుత హనుమానికి. జై శ్రీరామ్. ఎందుకని ఆయన పుట్టినరోజును ఆయన వివాహపు రోజును ఇంత ఘనంగా జరుపుకోవటం, శక్తి కొద్దీ ఘనంగా జరుపుకోవటం అంటే దేవతలకు, యక్షులకు, కిన్నరులకు, కింపురుషులకు, గరుడులకు, కేచరులకు, నాగులకు వీరందరికీ మాత్రమే కాదు మానవులకు కూడా జీవితంలోని ప్రతి అణువున ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక కుమారుడిగా, ఒక సోదరుడిగా, ఒక శిష్యుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక పరిపాలకుడిలాగా మానవ జీవితానికి సంబంధించిన అన్ని కోణాలలో పరిపూర్ణుడైన మానవుడిగా బ్రతకటం ఎలా అనే ఆదర్శాన్ని స్థాపించిన వాడు కనుక ఎలా ఉంటే మానవుడు విజయుడవుతాడో అలా ఉండటం కోసం ఉండి చూపించిన వాడు కనుక శ్రీరామచంద్రుని
జన్మదినము, ఆయన వివాహ దినము మనకు అత్యంత పుణ్యప్రదములైన దినములు. కనుక మన అదృష్టవశాత్తు ప్రతి సంవత్సరము వసంత ఋతువులో చైత్రమాసంలో నవమి నాడు స్వామివారి పునర్వసు నక్షత్రం కలిసి ఉన్న నవమి నాడు మరీ ప్రధానంగా స్వామివారి కళ్యాణం చేసుకోవటం. ప్రతి నెల కూడా చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు ఆయన పుట్టాడు. కానీ ఆయన పుట్టిన నక్షత్రం పునర్వసు కనుక ప్రతి నెల వచ్చే పునర్వసు నక్షత్రంలో కూడా పునర్వసు కళ్యాణం చేస్తాం స్వామివారికి. ఆనాడు కూడా ప్రతి ఆలయంలో, ముఖ్యంగా రామాలయాలలో స్వామివారి పునర్వసు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆనాడు కూడా పాల్గొని ఆనాటి కళ్యాణపు అక్షతలను కూడా స్వీకరించడం అత్యంత పుణ్యప్రదమైన విషయం. కనుక ఈ చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం మాత్రమే కాక ప్రతి నెల పునర్వసు నక్షత్ర కళ్యాణానికి ఈ దివ్యమైన ఆలయానికి వచ్చి అర్చక స్వాములు చేసే అర్చనను తిలకించి స్వామివారి సీతమ్మ వారి ఆశీస్సులను పొందడానికి ప్రయత్నం చేయండి భక్తులారా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడని గడగట్టి భేరికాడాండడాండడాండ నినదంబులజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి. భండన భీముడు ఆర్తజన బాంధవుడు. యుద్ధం వస్తే యమధర్మరాజుకు కూడా గడగడలాడించే, ఆయనను కూడా గడగడలాడించే శౌర్యము పరాక్రమము కలిగినవాడు. కానీ ఒకసారి నేను నీవాడను తండ్రి, నన్ను మన్నించు, నన్ను రక్షించు అంటే పొరపాటు చేసిన వాడు కూడా నేను చేశాను తండ్రి నన్ను క్షమించు అంటే రావణాసురుడు ఇప్పుడు వచ్చి నన్ను క్షమించి సీతను అప్పచెప్పినా రావణాసురుడిని వదిలిపెడతాను అన్నాడు యుద్ధ మధ్యంలో. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. సకృదేవ, ఒక్కసారి ఎప్పుడైనా నన్ను క్షమించు అంటే రావణాసురుడేంటి సమస్త జంతుజాలములను ఎంత ద్రోహం చేసినా పాపం చేసినా రక్షిస్తాను అని రక్షించగలిగిన సామర్థ్యము క్షమ కలిగిన వాడు కనుక క్షమించే గుణం కలిగిన పరాక్రమము అత్యున్నతమైన పరాక్రమము కనుక అటు పరాక్రమమైన, అటు శిక్షణా సామర్థ్యమైన, ఇటు రక్షణా సామర్థ్యమైన శ్రీరామచంద్రమూర్తికి ఉన్నట్లుగా వేరే ఎవరికీ లేదు. కనుకనే సాక్షాత్తు పరమశివుడు దాసుడై ఆంజనేయుడై ఆయన పాదాల చెంత నిలిచి రాముల వారిని నిత్యం అర్చించటం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి మర్యాద పురుషోత్తముడుట. స్వామి మర్యాద అంటే ఎవరికి ఏ విధముగా ఎంత గౌరవమును ఇయ్యాలో సర్వకాల సర్వావస్థల యందు కూడా అంతకన్నా అతి జాగరూకతతో గురువుగారులు వచ్చారనుకోండి చక్కగా లేచి నమస్కారం చేసేటువంటి వాట. అలాగనే ఇంకా రామచంద్రుడు ఎవరికి తనకన్నా చిన్నవారు ఎవరైనా వస్తే వారి అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడట. అలాగనే తనకన్నా పెద్దవారైనా సరే, తనకు తెలియని వారైనా సరే పూర్వభాషి అంటే మన దగ్గరికి వెళ్ళామనుకోండి తెలిసిన వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మనం అంట వాళ్ళు పలకరిస్తే మనం పలకరిద్దాంలే, ఏం కాదు, ఆడ పలకరియకపోతే ఆవిడ పలకలేదుగా మనకెందుకు, మనం ఎందుకు పలకరించాలి అని అనుకుంటా అంట. ఆయన ఎంతో
గొప్పదైనటువంటి సామ్రాజ్యానికి అంతటికీ తన తండ్రి అధిపతి అయినా కూడా తనకన్నా కూడా తన దగ్గర పనిచేసేవాడైనా సరే ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఎంతో మహోవైభవముగా ఎవరికి ఎంతెంత ఇయ్యాలో అంతంత గౌరవాన్ని వాళ్ళందరికీ కూడా ఇస్తూ చక్కగా తన యొక్క గుణ స్వభావముల చేత అందరినీ కూడా ఆకర్షించినటువంటి దివ్య స్వభావము కలిగినటువంటి వాడుట ఈ రామచంద్రుడు. అటువంటి రామచంద్రుల వారి గురించి ఆయనకున్నటువంటి గుణములు విశేషములన్నిటినీ కూడా విశదపరుస్తూ వాల్మీకి మహర్షి చక్కగా విశేషంగా చెప్తూ ఉంటారు. ఆయన దగ్గరికి నారదుడు వచ్చారట. స్వామి, ఎవరైనా సరే కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్, ఎవరైనా సరే గొప్పగా ఈ లోకమునందు అన్ని గుణముల చేత శోభింపగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? వీర్యవాన్ కస్య, ఎవరైతే తన యొక్క బల పరాక్రమముల చేత గొప్పగా ప్రకాశించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? అలాగనే ధర్మజ్ఞశ్చ, ధర్మమంతటిని తెలిసినటువంటి వాడు ఉన్నాడా? అలాగనే కృతజ్ఞశ్చ, ఎవరైనా సరే చిన్నదైనటువంటి సహాయము పొందినా కూడా వారికి ఎంతో వారి యందు కృతజ్ఞతా భావము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అంతేగాక సత్యవాక్, ఆ సత్యవాక్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలాగనే ధర్మనిష్టయందు దృఢవ్రత, దృఢవ్రతము కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అలాగనే సర్వభూతములయందు కూడా హితమును కలిగించగలిగినటువంటి వాడు, ప్రేమ స్వభావమును చూపగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? అలానే విద్వాన్, ఎవరైనా విద్యను కలిగినటువంటి అన్ని విద్యలు తెలిసినటువంటి గొప్ప అయినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? అలాగనే సమర్థశ్చ, గొప్పగా సర్వకార్యములను కూడా ఏ విధములైనటువంటి విఘ్నములు లేకుండా సమర్థవంతముగా చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఏకశ్చ ప్రియదర్శన, అందరికీ కూడా ప్రియమును చూడగానే తన యొక్క గుణగణముల చేత దివ్య స్వభావము చేత తన యొక్క దివ్య దేహ ప్రకాశము చేత అందరికీ కూడా ప్రియమును దర్శించగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగాట. అలాగనే ఆత్మవాన్, తనకున్నటువంటి ఆత్మ ఏదైతే దాని గురించి పూర్తి ఆత్మ విద్యను తెలిసినటువంటి అనుభూతి చెందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? కో జిత క్రోధో జితక్రోధో, క్రోధమును జయించినటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్యుతిమాన్, గొప్పదైనటువంటి ప్రకాశమును కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంతేకాకుండా అసూయ తత్వము లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారట. ఇవన్నీ అడిగితే ఆయన అడిగాట, వామ్మో ఇన్ని గుణాలా? ఒక్క గుణమును సాధించటానికి ఎంతో తీవ్రమైన తపస్సు చేత మాత్రమే ఈ గుణములన్నిటినీ కూడా మనము సంపాదించగలము. కానీ ఈ భూమండలము మీద మీరు చెప్పినటువంటి ఈ లక్షణములన్నీ కలిగినటువంటి వాడు ఒకే ఒక్కడున్నాడయా. ఎవరయా అంటే రామచంద్ర ప్రభు ఉన్నాడు. సర్వ విధములైనటువంటి అన్ని స్వభావములు కలిగినటువంటి వాడు, అన్ని గుణముల చేత ప్రకాశింపగలిగేటువంటి వాడు, సర్వ విధములైనటువంటి ఎవరెవరికి ఏ ఏ భావాలను ఏ ఏ విధములైనటువంటి గౌరవాలను ఇవ్వవలసి తెలిసినటువంటి వాడు ఎవరున్నాడో అన్నీ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా ఒక చెట్టు, మామిడి చెట్టు కనుక విపరీతమైనటువంటి పూత పూసి బాగా విపరీతమైన కాయలు కాసిందనుకోండి, అంత ఫలవంతమైనటువంటి వృక్షమైనా సరే ఎంత వినమ్రముగా వంగి ఉంటుందో అటువంటి
దివ్య స్వభావము చేత సాక్షాత్తు ఆ నారాయణ పరబ్రహ్మమే ఈ రామ అవతారముగా వచ్చినది స్వామి. అటువంటి ఆ మానవ స్వభావము కలిగినటువంటి ఆ నారాయణుడు, ఆ రామనారాయణుడు మాత్రమే ఈ లక్షణములన్నీ కూడా కలిగి ఉన్నాడు అని చెప్పి తెలియపరిచారట. తెలియపరిచేటప్పటికి జై శ్రీరామ్. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ అర్చక స్వాములు వారు చెప్పినట్లుగా సచ సర్వగుణోపేత సమస్తములైన సద్గుణములు ఒక్కచోట రాశిగా జమ అయితే ఆ రాశి పేరు శ్రీరామచంద్రుడు. స్మితపూర్వాభిభాషి, మాట్లాడటానికి ముందు చిరునవ్వుతో ఆయన సంభాషణ మొదలయ్యేది, మాట్లాడిన తరువాత కూడా చిరునవ్వుతో ముగిసేది. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా, మానవుడు అన్నవాడు విద్యార్థుడైన, క్రీడాకారుడైన, ఉద్యోగి అయిన, ప్రజానాయకుడైన, క్రీడాకారుడైన శ్రీరామచంద్రమూర్తిని దైవంగా నమ్మటం ఒక అదృష్టం. దైవంగా కాకుండా ఉత్తముడైన మానవుడిగా భావించి ఆయనను అనుసరించిన తాను ఎన్నుకున్న రంగంలో విజయాన్ని సాధించడం తథ్యం. కనుక శ్రీరామచంద్రమూర్తిని అనుసరించాలి, ఆయన చేసినట్లుగా చేయాలి. అప్పుడు శ్రీరామచంద్రుడి సమక్షంలోనే నాస్తికులు ఉన్నారు. నాస్తికులు ఇవాళ ఉన్నవారు కాదు, అప్పటి నుంచి ఉన్నారు. ఎప్పటి నుంచి చీకటి ఉందో అప్పటి నుంచే కాంతి ఉంది, ఎప్పటి నుంచి మంచి ఉందో అప్పటి నుంచే చెడు ఉన్నది, ఎప్పటి నుంచి ఆస్తికులు ఉన్నారో అప్పటి నుంచే నాస్తికులు ఉన్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడితోనే జాబాలి మహర్షి ఇదంతా ఈ తద్దినాలు పిండాలు పెట్టడం ఇవన్నీ పితృదేవతలుగా అందుతాయా అన్నాడు. కనుక వారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. రాముడిని పరమాత్ముడిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి పూజించడం అది ఒక అదృష్టం. లేదు, ఉత్తముడైన నాయకుడు, ఉత్తముడైన పరిపాలకుడు, ఉత్తముడైన స్నేహితుడు, ఉత్తముడైన క్షత్రియ వీరుడు, ఇలా మానవ జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలలో స్వామివారిని ఆదర్శంగా తీసుకున్నా తరించడం ఖాయం. ఎన్నుకున్న రంగంలో విజయాన్ని పొందటానికి శ్రీరాముల వారిని ఒక నాయకుడిగా అనుసరించినా చాలు. జై శ్రీరామ్. చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ కృతంలో రామగుణ వైభవం ఎంతో ఆనందదాయకం. అలాగనే చక్కగా ఇప్పటి వరకు కూడా కళ్యాణ కృతంలో స్వామివారు మర్యాద పురుషోత్తముడు అని చెప్పుకున్నాం కదా. ఆ మర్యాదను పాటిస్తూ స్వామి చక్కగా ఈ కళ్యాణ దీక్షను స్వీకరించి మన అందరికీ కూడా ఆదర్శప్రాయమై ఉన్నాడు. అటువంటి స్వామి చక్కగా ఇప్పుడు స్వామివారు కన్యావరణం చేస్తూ ఉన్నారు. అంటే చక్కగా అమ్మవారిని ఫలానా మనం సహజంగా మన మానవ కళ్యాణాల్లో అనుకుంటూ ఉంటాం, చక్కగా ఫలానా వారి అబ్బాయిని ఫలానా వారి అమ్మాయికి ఇచ్చి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాము అని చెప్పి మనం చక్కగా చెప్తూ ఉంటాం. అట్లాగనే స్వామివారి యొక్క సన్నిధిలో విశేషంగా ఆ యొక్క సీతా మహాలక్ష్మికి, ఆ రామచంద్ర భగవానుడికి కూడా కళ్యాణం నిర్వహించుకుంటూ ఉందాం. ఓం అథా కన్యావరణం జగరిష్యే. ఓం భగవదర్థం కన్యామృణేధ్వం రామచంద్ర భగవదర్థం కన్యామృణేధ్వం సీతార్థం రామం వృణేధ్వం. చక్కగా స్వామివారి యొక్క విశేషములైనటువంటి ఈ యొక్క కళ్యాణ స్వామివారి యొక్క విశేషముగా ఆ శివధనుర్భంగం జరిగిన తర్వాత ఒక పక్క దశరథ మహారాజు, మరొక పక్క జనక మహారాజు చక్కగా కూర్చొని ఉన్నారట. ఆ కూర్చొని ఉన్న సందర్భంలో చక్కగా రామచంద్ర భగవానుని పక్షమున వశిష్ఠుల వారు, అలాగనే విశ్వామిత్రుల వారు ఉన్నారట. అలాగనే చక్కగా అమ్మ ఆ సీతమ్మ తల్లి పక్కన వారి యొక్క కులగురువైనటువంటి శతానంద మహర్షి అక్కడ
ఆ సీతమ్మ వారి పక్షాన్ని ఆశ్రయించి ఉన్నారట. అయితే ఇద్దరు కూర్చొని పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారట. అయా, మా రామచంద్రుల వారి వంశము చాలా గొప్పదయా, ఎంతో ఉన్నతమైనటువంటిది. పూర్వము నారాయణుడు నిర్వికల్పముగా ఉన్నాడు. ఆ తర్వాత స్వరూపమును స్వీకరించినటువంటి శ్రీ మహావిష్ణువయ్యాడు. ఆయన నుండి కూడా బ్రహ్మ నుండి కూడా మరీచి నుండి కశ్యపుడు ఉద్భవించారయ్యా. ఆ కశ్యపునికి సూర్యుడు ఉద్భవించాడు. కాబట్టి ఈయన పేరునే సూర్యవంశరాజు అని చెప్పేటువంటి ఒక నానుడి ఏర్పడింది. ఆ యొక్క సూర్యునికి వైవస్వతుడు అనేటువంటి కుమారుడు, ఆయనకు ఇక్ష్వాకు అనేటువంటి కుమారుడు ఉన్నారట. మనం వీళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటే వీరి వంశంలో వీరి పేర్లతోనే ఈ యొక్క వంశమంతా కూడా కీర్తింపబడుతూ ఉంటుంది. అలాగనే ఇక్ష్వాకు వంశము, ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పి మనం కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి ఇక్ష్వాకుకు కుక్షి అనేటువంటి కుమారుడు ఉన్నాట. ఆయన తర్వాత కుక్షికి వికుక్షి అనేటువంటి కుమారుడు, ఆయనకి బాణుడు అనేటువంటి వారు ఉన్నారట. ఆయన తర్వాత అనరణ్యుడు అనేటువంటి కుమారుడు ఉన్నారట. ఆ అనరణ్యుడికి పృథువు, ఈ యొక్క పృథువు యొక్క శక్తి సామర్థ్యముల చేతనే ఈ భూమి అంతా కూడా విశేషముగా పృథివీ అని పేరు పొందిందట. అటువంటి పృథువుకు కుమారుడుగా త్రిశంకుకు దుందుమారుడు అనేటువంటి కుమారుడు నాట. దుందుమారుడుకు యవనాశ్వరుడుకు మాంధాతకు సుసంధికి ధ్రువసంధి అనేటువంటి కుమారులు ఉన్నారయ్యా. ఆ తర్వాత వారికి భరతుడు, ఆ తర్వాత అసితుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ తర్వాత సగరుని యొక్క కుమారుల చేతనే ఈ యొక్క సాగరములన్నీ కూడా ఏర్పడినాయి అని చెప్పి తెలియపరిచారట. ఆ తర్వాత అసమంజసుడికి అంశుమంతుడికి దిలీపుడుకు భగీరథుడు అనేటువంటి వారు ఉన్నారట. ఈ భగీరథుడి గురించి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి ఆ భగీరథుడుకు కకుత్సుడుకు రఘువుకు కల్మషపాదుడికి శంకరుడికి సుదర్శనుడు, తర్వాత అగ్నివర్ణుడు, శీఘ్రకుడు, మనువు, ప్రశుశ్రుకుడు, అట్లాగనే అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు అనేటువంటి వారందరూ కూడా ఉన్నారయ్యా. వారి యొక్క ఆ సూర్య భగవాను నుండి వచ్చినటువంటి వంశము ఈ సూర్యవంశము. ఇప్పుడు ఈ దశరథ మహారాజు ఉన్నారు. ఈ దశరథ మహారాజుకు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనేటువంటి వారందరూ కుమారులుగా ఉన్నారయ్యా. అటువంటి ఆ శ్రీరామచంద్ర భగవానుడికి కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నారు. కాబట్టి సీతమ్మనిచ్చి వివాహం చేద్దాము అని చెప్పి తెలియపరిచేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ శతానందుల వారు చెప్పారట. శతానందులు, అయ్యా, మీ యొక్క వంశమే కాదు, మా సీతమ్మ తల్లి వంశము కూడా మీ రామచంద్ర భగవానుడికి వంశానికి తీసిపోయినటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ అనుగ్రహము కలిగినటువంటి వంశమే. ఇందుట్లో ఏమాత్రము సందేహము లేదయా. ఆయనకు ఫస్ట్గా ఉన్నటువంటి ఆ దశరథ జనక మహారాజుకు నిమి వంశమునకు ప్రప్రథమముగా నిమి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత నిధి అనేటువంటి రాజు ఉండడం చేత ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ యొక్క మిథిలా నగరమైంది. ఉదావసు ఉన్నాడు. ఆ తర్వాత నందివర్ధనుడు, సుకేతుడు, దేవరాతుడు అనేటువంటి వారందరూ కూడా ఉన్నారు. ఈ దేవరాతునికి మాత్రమే ఈ యొక్క శివధనస్సునిచ్చారట. కాబట్టి అటు గొప్పదైనటువంటి ఈ వంశమంతటిని కూడా గొప్పగా మీ యొక్క పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహము కలిగినటువంటి అంశమే. చివరిలో కూడా ఈ యొక్క జనకుడు ఉన్నాడయా. ఆయనకు సీత, ఊర్మిళ అనేటువంటి వారు ఉన్నారు. అలానే కుశధ్వజుడు ఉన్నాడు. మాండవి, శృతకీర్తి అనేటువంటి కుమార్తెలు వీరందరూ కూడా ఉన్నారు. ఈ విధముగా ఉభయములైనటువంటి వంశములు కూడా కళ్యాణ యోగ్యములే అని చెప్పి తెలియపరిచారట. జై శ్రీరామ్.
కన్యావరణం అనే కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వహించారు. కన్యావరణం అంటే ఇరుపక్షం, వధువు పక్షం, వరువు పక్షం, వరుడి పక్షం వారు తమ వరుడి గురించి, ఆయన వంశం గురించి, వధువు పక్షం వాళ్ళు వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ గుణగణాల గురించి చెప్పుకోవడం. అంటే వారు వీరు ఉభయులు ఒకళ్ళకు తగిన వాళ్ళే అని నిశ్చయించుకొని సంబంధాన్ని కలుపుకోవడం. ఇప్పుడు ఇంకా మనకు చాలా తేలికైంది. అప్పుడంటే ఋషులను పంపించడం, వాళ్ళని పంపించడం. ఇప్పుడు marriage.comలో అమ్మాయి ఫోటో వివరాలు పెడితే చాలు, అబ్బాయి ఫోటో వివరాలు పెడితే చాలు. అమ్మాయిలు అప్పటికిప్పటికి కొద్దిగా తేడా ఉంది. శివధనుర్భంగం చేసిన వాడికి నిన్ను ఇస్తానమ్మా అంటే సరే నాన్నగారు మీ ఇష్టం అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న ప్యాకేజీ 36 లక్షలైతే 36,25,000 ఉండాలి, కానీ ₹1 తక్కువైతే ఊరుకోను. 6 అడుగుల 3 అంగుళాలు వాడే కావాలి నాకు. 6 అడుగుల 2 అంగుళాలు వద్దు, 4 అంగుళాలు వద్దు. ఇట్లా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అప్పట్లో లేవు పాపం. ఆయన చూపించాడు. 2 అమ్మాయిలు చేసుకున్నారు, సీతాదేవి, ఊర్మిళ. వాళ్ళ బాబాయి పిల్లలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. వాళ్ళు కూడా వాళ్ళ నాన్న చెప్పినట్టు భరతుడిని, శత్రుఘ్నుని చేసుకున్నారు. అది ఇప్పటిదాకా అర్చక స్వాముల వారు నిర్వహించారు. ఇక్కడ ముఖస్థుతి కోసం కాకుండా, మెచ్చుకోవడం కోసం కాకుండా, ఎక్కడ మంచి ఉన్నా గ్రహించాలి. అందున నాయకులు మంచితనంతో నిండి ఉండాలి. యవ్వనం ధన సంపత్తి, ప్రభుత్వం అవివేకత, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యవ్వనం, మంచి యవ్వనం, వయసు, ధన సంపత్తి, ధనం, ప్రభుత్వం అంటే పవర్, గవర్నమెంట్, రాజు అయినవాడు. ఇవి ఉంటే ప్రభుత్వం, అవివేకత, ఇవి ఉంటే వీటిలో ఒక్కటి ఉన్నా చాలు. ఈ 4 ఉంటే ఇంకా ఏమిటి అంటే యవ్వనం ఉంది. సినిమా హీరోలకు, టీవీ హీరోలకు ఏమాత్రం తగ్గిపోని రూపం ఉన్నది, ధన సంపత్తి ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఇన్ని ఉన్న గౌరవనీయులు మిత్రులు తుమ్మల యుగంధర్ గారు కావాలంటే బ్రహ్మాండమైన కుర్చీలు తెమ్మంటే తెస్తారు. కుటుంబంతో సహా వచ్చి, అనుచరులతో వచ్చి, దేవుడి ముందు అందరూ సమానమే అని. మేమంటే 62 వచ్చింది, ముసలివాళ్ళం ఒకటి, అందరికి కనిపించాలి కదా. ఆకాశవాణిలాగా ఉత్త గొంతు వినిపించి ఎవడరా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కనుక కుర్చీ వేసుకొని కూర్చున్నా. అలా తనకు కావలసిన, భగవంతుడిచ్చిన, కష్టపడి తెచ్చుకున్న అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా సామాన్యులుగా క్రింద కూర్చొని పరమాత్ముడి ఆశీస్సుల కోసం కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహము, సీతమ్మ వారి అనుగ్రహము, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో ఇతోధికంగా వృద్ధి చెందుదురుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్.